ఈశ్వరాపురం అలియాస్ ఇస్మాయిల్ ఖాన్పేట్. ఈ గ్రామంలో 800 సంవత్సరాల క్రితం కాకతీయులు కట్టిన కోట ఒకటి ఉంది. దాన్ని మహమ్మదీయులు ఎందుకు ధ్వంసం చేశారు? ఆ కోటని వాళ్ళు దేనికి ఉపయోగించుకున్నారు? ఆ కోట యొక్క ప్రత్యేకత ఏంటి? ఆ కోటలో నిజంగానే పూర్వకాలం నాటి నిధులు ఉన్నాయా? ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి? ఆ కోటలో నిజంగానే అమ్మవారు వెలిసిందా, లేకపోతే ఎవరైనా ప్రతిష్ఠించారా? ఆ కోటలో ఇప్పటికీ స్వరంగ మార్గాలు ఉన్నాయా? ఆ గుడికి ఎవరు రక్షగా ఉన్నారు? ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి ఈ గుడికి ఏంటి సంబంధం? ధ్వజ ప్రణామ్. ఈరోజు మనం ఈ వీడియోలో వీటికి సమాధానాలు తెలుసుకుందాం. పదండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విఘ్నేష్ వర్మ. ఈశ్వరాపురం అనే గ్రామంలో 800 సంవత్సరాల క్రితం కాకతీయులు ఈ కోటను నిర్మించారు. ఈ కోట ఎంతో మంది దేవతా మూర్తుల విగ్రహాలతో కలకలాడుతూ ఉండేది. రాజులు ఆ దేవతల మూర్తులకు అనునిత్యం పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేవారు. అలా జరుగుతూ ఉన్న సమయంలోనే మహమ్మదీయులు దండయాత్రలకు దిగారు. మన దేశంలో ఉన్న ఎన్నో పురాతనమైన కట్టడాలను, కళా సంస్కృతిని నాశనం చేసేశారు. అందులో భాగంగానే ఈశ్వరాపురంలో ఉన్న ఈ కోట మీద వాళ్ళ కన్ను పడింది. కోటను చూడగానే వాళ్ళ కళ్ళు చెదిరిపోయాయి, వాళ్ళ ఒళ్ళు చెలదరించిపోయింది. ఎందుకంటే కోట లోపల మొత్తం చుట్టుముట్టు పెద్ద పెద్ద గోడలు, కోట నలుమూలలా పెద్ద పెద్ద బొర్జులు, వాటిలో నుండి స్వరంగ మార్గాలు, కోటలో ఎక్కడ చూసినా అంతులేని సంపద, నిధులు, బంగారం, వెండి, వజ్ర వైడూర్యాలు, మణిమకుట ఆభరణాలు. ఇవన్నీ చూసిన మహమ్మదీయులు వీటిని ఎలా అయినా సొంతం చేసుకోవాలని కోటలో ఉన్న వాళ్ళందరినీ బలవంతంగా ఖాళీ చేయించి అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాలను మొత్తం ధ్వంసం చేసేసి ఎదురు తిరిగిన వాళ్ళని దారుణంగా హతమార్చారు. మిగిలిన వాళ్ళని వాళ్ళ బానిసలుగా మార్చేసుకున్నారు. అలా ఆ కోటని వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. అత్యంత పవిత్రమైన ఈ కోటని వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాడుకున్నారు. చివరిగా ఈ కోట మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్ అనే వ్యక్తి చేతుల్లోకి వచ్చింది. ఇస్మాయిల్ ఖాన్ అనే పేరు మీదనే ఆ ఊరికి ఇస్మాయిల్ ఖాన్పేట్ అనే పేరు వచ్చింది. ఇతను 1948లో ఈ కోటని మరియు ఇస్మాయిల్ ఖాన్పేట్ గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. తరువాత భారతదేశం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ కోట అలానే కొంతకాలం ఉండిపోయింది. ఆ కోటని చూసి భయపడి ఎవరు కూడా అందులోకి వెళ్ళేవారు కాదు. ఆ కోట మొత్తం చెట్లు పొదలతో భయంకరంగా మారిపోయి ఉంది. ఆ సమయంలో కూడా ఆ కోటలో బంగారం చాలానే ఉండేది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులలో కొంతమంది ఆ బంగారాన్ని మంత్రాలు ఉపయోగించి బలవంతంగా వారి వశం చేసుకున్నారు. దానికి ప్రతిఫలంగా ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబాలలో ఎవరో ఒకరు అనుమానాస్పదంగా మరణిస్తూనే ఉన్నారు. అందుకే దేవుని సంపదతో ఆటలాడొద్దు, ఆ పాపం ఊరికే పోదు అని మన పూర్వీకులు చాలా సందర్భాలలో చెప్పారు. ఆ తరువాత ప్రభుత్వం ఆ కోటని జైల్లా మార్చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు అది హిందువుల దేవాలయం అని, అలా జరగడానికి వీలు లేదు అని ప్రభుత్వంతో చాలా పోరాడి చివరికి ప్రభుత్వం వారు ఒప్పుకోకపోవడంతో ఆ కోటలో అమ్మవారి విగ్రహంని త్రవ్వి తీసి అక్కడే ఒక చిన్న గుడిని నిర్మించారు. ఇదంతా ఒక రాత్రిలో పూర్తి చేసేశారు. దీనికి ముఖ్య పాత్ర వహించింది దొర తుకారాంజీ అనే ఒక వ్యక్తి మరియు అతనికి సహాయంగా ఎంతో మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శ్రమ పడ్డారు. వాళ్ళే లేకపోతే ఇప్పుడు మనకి ఈ కోట దక్కేది కాదు. మరుసటి రోజు నుండి గ్రామ ప్రజలు అమ్మవారికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇదంతా చూసిన ప్రభుత్వ అధికారులు ఆ కోటని ముట్టుకుంటే హిందువులు మొత్తం వ్యతిరేకిస్తారు అని కోటని జైలుగా మార్చే నిర్ణయాన్ని విరమించుకున్నారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి శ్రీ 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 శృంగేరి జగద్గురు మహాసంస్థానం దక్షిణాయనం శ్రీ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో గుడి నిర్మాణాన్ని 2001లో మొదలుపెట్టారు. మరియు బసవ కళ్యాణం పీఠాధిపతులు శ్రీ మదనానంద సరస్వతి స్వామివారు మరియు భారతీ తీర్థ స్వామివారి ఆధ్వర్యంలో అమ్మవారి గుడికి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ ఉన్న కోటకి తగ్గట్టు అమ్మవారికి
అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారు కూడా 15 అడుగుల ఎత్తు మరియు అమ్మవారిని ఒకటే రాయితో ఏకశిలా విగ్రహంగా చెక్కారు. ఇక్కడ ఉన్న అమ్మవారు శాంతి రూపిణిగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద అమ్మవారి విగ్రహం ఈ భవానీమాత విగ్రహం. అమ్మవారికి చాలా శక్తులు ఉన్నాయి అని భక్తుల యొక్క అపార నమ్మకం. ఇక్కడ ప్రతిరోజు పూజలు, పునస్కారాలు, అర్చనలు, హోమాలు మరియు నిత్యాన్నదానాలు, సాంఘిక కార్యక్రమాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఈ ఆలయాన్ని 7 ప్రాకారాలతో నిర్మించారు. అందుకే ఈ ఆలయానికి సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మాత ఆలయం అని పిలుచుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం మార్చి నెలలో అమ్మవారికి వార్షికోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో గుడిలో ఎన్నో పూజలు, వ్రతాలు, హోమాలు జరుగుతూ ఉంటాయి. వార్షికోత్సవంలో భాగంగా చివరి రోజు లక్షదీపోత్సవం జరుగుతుంది. ఆ రోజు అమ్మవారి గుడి దైవీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఈ ఉత్సవాన్ని చూడడానికి ఎంతో మంది భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు మరియు లక్షదీపోత్సవంలో పాల్గొంటారు. ఈ గుడిలో ఇంకో విశేషం ఏంటి అంటే నవరాత్రులలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. అందులో మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి, 2వ రోజు గాయత్రి దేవి, 3వ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి, 4వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, 5వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి, 6వ రోజు శ్రీ సరస్వతి దేవి, 7వ రోజు శ్రీ దుర్గా దేవి, 8వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని దేవి, 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఇలా చేశాక దసరా రోజు అమ్మవారిని రథంలో గుడి చుట్టూ ఊరేగిస్తారు. దసరా రోజు అమ్మవారి గుడిలో రావణ దహనం కూడా చేస్తారు. RSS కార్యకర్తలు మరియు భక్తులు ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేస్తూ ఉన్నారు. ఇలా ఈశ్వరపురంలో ఉన్న సప్త ప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ మాత మహాక్షేత్రం భక్తులకి సకల శుభాలు చేకూరుస్తూ ఎంతో వైభవంగా విరాజిల్లుతుంది. ఓం శ్రీ మాత్రే నమః.